అండి. నేను మీ లక్ష్మీ సంతు. నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? మేమైతే రామతీర్థాల యాత్రకైతే వచ్చాము. చూడండి స్వామివారిది ఎంత పెద్ద కొండో. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ఇది విజయనగరం జిల్లా రణస్థలం దగ్గరలో ఉంటుంది. మినిమం అందరికీ రామతీర్థాల యాత్ర అంటే తెలిసే ఉంటుంది. మేము యాక్చువల్ అయితే శివరాత్రికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి, రాముల వారిని. చూడండి అదిగో కొండపైన రాముల వారి గర్భగుడి ఉంటుంది. మనం పైకి వెళ్ళి స్వామిని సీతారాముల వారిని దర్శించుకోవాలి. మా వాళ్ళు వెళ్తున్నారు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం స్పెషాలిటీస్ వచ్చాయి. కొండపైకి మెట్లు అన్నీ ఉన్నాయి. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే ఏమీ ఉండేవి కాదు. జాగ్రత్తగా కొండపైకి వెళ్ళేవారు. ఇది స్వామివారి కోనేరు అనమాట. ఇందులో స్నానం ఆచరించుకొని స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది. ఈ వాటర్ ఎప్పుడు కొంచెం బురదగా ఉంటుంది. ఎప్పుడూ అలానే ఉంటుందంటే ఈ కోనేరులో వాటర్ మాత్రం. భక్తులందరూ స్నానం ఆచరిస్తున్నారు చూడండి. మా పిల్లలు కూడా చక్కగా బాగా ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తున్నారు. ఇదైతే స్వామివారికి తలనీలాలు ఇచ్చే ప్రదేశం అనమాట. మొక్కుకుంటారు కదా స్వామికి తలనీలాలు ఇస్తామని. చూడండి చాలామంది ఉన్నారు. క్యూ అయితే చాలా పెద్దది ఉంది. మా వారు మా పిల్లలు కూడా క్యూలో ఉన్నారు తలనీలాలు స్వామివారికి ఇవ్వడానికి, రాముల వారికి. మా వారైతే పిల్లలు ఎంతసేపు క్యూలో ఉంటారని ఐస్ క్రీమ్స్ తెచ్చి ఇచ్చారు వాళ్ళకి. మా మరిది వాళ్ళ పాప, మా వారు హెల్ప్ చేస్తున్నారు. చిన్న పాప కదా ఏడుస్తుంది తలనీలాలు ఇచ్చేటప్పుడు. మా చిన్నోడు చక్కగా తీసుకుంటున్నారు, రాముల వారికి తలనీలాలు ఇస్తున్నాడు. జై శ్రీరామ్. మా పెద్దోడు ఇప్పుడు చూడండి, మా పెద్ద బాబు కూడా రాముల వారికి తలనీలాలు ఇస్తున్నారు. ఇక్కడ ఒక క్యూట్ బాబు ఉన్నాడు. ఈ బాబు కూడా తలనీలాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. భలే ఉన్నాడు, బుజ్జిగా క్యూట్గా. చూడండి ఫైనల్ అయితే ఇంటి దగ్గర నుంచి మేము ఆనియన్స్, కాబోలి శనగలు, నెక్స్ట్ దోసకాయ ఇవి తెచ్చుకొని ఒక దగ్గర ఒక చెట్టు నీళ్ళు కట్ చేసుకొని తింటున్నాం అనమాట ఫ్యామిలీ. ఇక్కడ ఏమీ దొరకవు, మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే బాగుంటుంది. మేమైతే 2 ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం, కాబోలి శనగలు, దోసకాయ. ఇక్కడ మేమే వంట చేసుకోవాలన్నమాట, కుక్ చేసుకోవాలి. రాముల వారికి జావా చారు పెట్టుకొని స్వామివారికి సమర్పించుకొని అందరం కలిసి భోజనం చేస్తామన్నమాట, స్వామిని దర్శించుకొని వచ్చి. చూడండి చారు అయితే మేము కుక్ చేస్తున్నాము. ఇలా కర్రల పొయ్యిల మీదే చేయాలి. ఇక్కడ ఎలాంటి స్పెషాలిటీస్ ఉండవు. మనం ఇంటి దగ్గర అన్నీ తెచ్చుకొని ఇక్కడ వంట చేసుకోవాలి. ఇలా చూడండి చారు అయితే కుక్ అవుతుంది. మేము తెచ్చుకున్న స్నాక్స్ ఐటమ్స్ తింటూ టైంపాస్ చేస్తున్నాము. నేను మా వారు. సమ్మర్లో దోసకాయ చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఫైనల్ అయితే చక్కగా రెడీ అయ్యి స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. చూడండి మా ఫ్యామిలీ. స్వామివారి టెంపుల్ గర్భగుడి అనమాట. చూడండి ఎంత బాగుందో. ఓం జై శ్రీరామ్. గుడి బయట అనమాట స్వామివారు. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానమే. జై శ్రీరామ్. గుడి నుంచి దర్శించుకున్న తర్వాత పిల్లలు బొమ్మలు అన్నీ ఇక్కడ మన ఇంటికి కావాల్సిన ప్రసాదం, స్వామివారి తాలూకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఓకే బాయ్, టేక్ కేర్.